నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, త్వరగా రెడీ అయ్యరా. వెళ్ళు వెళ్ళు. అమ్మాయి 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 అమ్మాయి, అయ్యో చోటులు పడుతున్నట్టున్నాయే. ఉండు, ఫ్యాన్ అయినా తాగడానికి జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటావా? చల్లగా జ్యూస్ ఏమైనా. చాలు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఏం కావాలేంటి? చిన్న క్లారిటీ కావాలి. ఏ విషయంలో? అది కాదమ్మాయి, ఇప్పుడు నీ కూతురికి దూరం చేయడం కోసం పాపం ఆ చెర్రీని జైలు పాలు చేసావు. లేక లేక నా మనసు గెలుచుకున్న వాణ్ణి కిడ్నాప్ చేసావు. రేపనే రోజున నా పరిస్థితి కూడా అంతేనా? ఇదేంటిలా నవ్వుతుంది? నేనిప్పుడు ఏడవాలా నవ్వాలా? ఏంటి నా పరిస్థితి? కక్కలేను మింగలేనే. పులితో స్నేహం చేస్తున్నాం కదా అని ఆ జింక కుందేళ్లు క్షేమంగా ఉంటాయి అనుకోకూడదు. సందర్భం వచ్చినప్పుడు అవి కూడా ఆ పులికి బలవ్వాల్సిందే. నువ్వు కూడా అంతే పిన్ని. అంతేనా? అంతేనా అమ్మాయి? నేను పిన్నినమ్మాయి తెలుసు. అందుకే ఆ రోజు రాకూడదు అని కోరుకో. అదృష్టం బాగుంటే బతికిపోతావు, లేకపోతే చిత్తుక్కిపోతావు. అమ్మాయి అమ్మాయి, ఇంకొక చిన్న సందేహం. చెర్రీగాన్ని అసలు జైలుకి ఎందుకు పంపించావు? వాడు ఆ భూమికి సపోర్ట్ చేస్తున్నాడు, కోవట్టుగా పనిచేస్తున్నాడు. అందుకే పంపించేశా. వాణ్ణే కాదు, ఆ కేపీ కూడా చెక్ పెడతా. అంటే కేపీ కూడా బలిపశువేనా? ఏం చేయబోతున్నావు అమ్మాయి? ఆత్రం ఎందుకు పిన్ని? అన్నీ చూస్తావుగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇది ఇంకా ఎంతసేపు చేస్తుంది? ఏయ్, ఇంకా ఏం ప్యాక్ చేసుకోలేదే? పద వెళ్దాం. ప్లీజ్ మా డాడీ నేను చేయొద్దు. నేను చెప్పినట్టు వింటే నిన్ను కూడా ఏం చేయను. ఇప్పుడు చూడు, ఇంట్లో అందరి ముందు నుంచి ఇలా ఏడుపు మొహంతో కాకుండా కూల్గా స్మైల్ చేస్తూ రావాలి. అర్థమైందా? లేదంటే తెలుసుగా, బయటికి రా. అది కాదు మేడం. రా రా రా. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు రేపు మా ఇంటికి రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మా ఇంటికి మీరు రావడం, మీ ఇంటికి మేము రావడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. బిఫోర్ దట్ నేను మీకు ఒక ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాను. ఓ, కట్నం విషయంలోనా? డోంట్ వరీ మిస్టర్ ధ్రువ, మీకెంత కావాలన్నా నేను ఇస్తాను. నా చెల్లి విషయంలో నేను డబ్బు గురించి అస్సలు ఆలోచించను. నో 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 నో, మనీ గురించి కాదు, నా చెల్లి గురించి. నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను, అలాగే మీరు నా చెల్లిని పెళ్లి చేసుకోవాలి. వాట్? సారీ, ఏమన్నారు? మీరు కరెక్ట్గానే విన్నారు. చిన్నప్పటి నుంచి మా చెల్లిని నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను. తను అడిగినవన్నీ ఇచ్చాను. తనకిప్పుడు మంచి భర్తని ఇవ్వడం కూడా నా బాధ్యత. అందుకే తన్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మీరు ఈ కుండ మార్పిడి అనే ఆచారం గురించి వినే ఉంటారు. వాట్ ఎవర్ నేమ్, ఏదైనా నా ఇంటెన్షన్ అదే. అలా పెళ్లి చేసుకుంటే అక్కడ నా చెల్లి సంతోషంగా ఉంటే ఇక్కడ తన చెల్లి సంతోషంగా ఉంటుంది. అక్కడ నా చెల్లి బాధపడితే ఇక్కడ తన చెల్లి బాధపడుతుంది అనే భయం, బాధ్యత అతనికి ఉంటాయనే నా నమ్మకం. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ప్రపోజల్ మీకు ఓకే అనుకుంటే మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కుండ మార్పిడి పెళ్లిళ్ళు జరగాల?
इदं तत्लिखितं धात्रललाटे नरजन्मना ఏమిటమ్మా నువ్వు అనేది? అవును పిన్ని, నిజమే. వాడు ఆ లిల్లీని ఇబ్బంది పెట్టడం నేను కూడా చాలా సార్లు నా కళ్ళారా చూశాను. వద్దు వద్దు అని 100 సార్లు చెప్పి చూశాను, కానీ నన్ను చెప్పుతో కొడతానన్నాడు. నక్షత్ర, ఇప్పుడు గెస్ట్ హౌస్ చూపిస్తానని తీసుకెళ్లి పాప మా లిల్లీని పాడు చేశాడు. సరే బావా, అయిందేదో అయిపోయింది. నక్షత్ర చూడు, జైలు నుంచి వచ్చిన తర్వాత మీ డాడీ వాడికి బాగా బుద్ధి చెప్పి గడ్డి పెడతాడులే. ఏం అవసరం లేదు, వాడు ఎంత చెప్పినా వినడు. వాడు కుక్కతోక వంకర టైం. అప్పుడే నాకు ఈ పెళ్లి వద్దు వద్దు అని చెప్పాను, కానీ మీరెవ్వరూ వినలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి నేనేం సిద్ధంగా లేను. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? నాకు ఆ చెర్రీతో విడాకులు కావాలి. इदं तत्लिखितं धात्रललाटे नरजन्मना విడాకులా? అవును, కావాలి కావాలి కావాలి. न तद्देवैर्वा शक्यं तु मार्त्यं परिवर्तितम्